హలో మై డియర్ హెల్త్ లవర్స్. ప్రకృతి మన సమస్యలన్నిటికీ అడ్వాన్స్డ్ గా ఎప్పుడో పరిష్కారాలను తయారు చేసి పెట్టింది. ఈ నేచర్లో మనకు దొరకని క్యూర్ అంటూ లేదు. మనం ప్రపంచంలోనే ముఖ్యమైన శ్రేష్టమైన ఔషధ మూలికల గురించి మీ అందరికీ తెలియజేయడానికి ఇది మా చిన్ని ప్రయత్నం. ఇది మన ఎపిసోడ్ నంబర్ 7. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. పార్స్లీ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఔషధ మూలికల్లో పార్స్లీ ఒకటి. ఈ మూలికను మొదట రోమన్స్ ఉపయోగించారట. వందల సంవత్సరాలుగా ఈ పార్స్లీ అనేది ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఇక ఔషధంగా దీనిని మూత్రాశయ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. పార్స్లీని ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్యకు ఉపయోగించడం జరుగుతుంది. ఆ మూలిక ఆకు, వేరు, విత్తనం ఇలా అన్ని ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇది కిడ్నీలో రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తూ అక్కడ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. పార్స్లీ నుండి పొందిన నూనె ముఖ్యంగా ఊపిరితిత్తులలో కణితులు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. దీనిని కీమో ప్రొటెక్టివ్ ఫుడ్ అంటారు. ఇది కార్సినోజెన్ల ప్రభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే పార్స్లీలో అపిజెనిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ను తగ్గించడంలో కూడా ఇది ప్రభావం చూపుతుంది. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఈ పార్స్లీని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం మంచిది కాదు. అలాగే కొందరికి ఇది స్కిన్ ర్యాష్ వంటి దుష్ప్రభావాన్ని కూడా చూపించే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా ఇది ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పెప్పర్మెంట్ అనేది పుదీనా రకాలలో ఒకటి. మెంథా అనే జీనస్కు చెందింది. సాధారణంగా మింట్ జాతికి చెందిన అన్ని రకాలు మనకు ఎన్నో ఏళ్ల నుండే పరిచయం. వాటన్నిటిలో పెప్పర్మెంట్ అనేదే కొంచెం కొత్తగా వచ్చిందని చెప్పాలి. దీనిని 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో గుర్తించారు. ఆ తరువాత అక్కడి నుండి ప్రపంచమంతటా ఈ పెప్పర్మెంట్ చేరింది. ఆహారానికి మంచి ఫ్లేవర్ని ఇచ్చే గుణం కలిగిన ఈ మింట్కి ఔషధంగా కూడా పనిచేసే లక్షణాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలలో ఈ పెప్పర్మెంట్ను ఒక మంచి న్యాచురల్ రెమెడీగా చెబుతారు. జలుబు, దగ్గు సమస్యలకు, తలనొప్పికి కూడా ఈ పెప్పర్మెంట్ ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ పెప్పర్మెంట్ అనేది మన జీర్ణాశయంలో కండరాలను రిలాక్స్ చేసి గాల్ బ్లాడర్ నుండి బైల్ విడుదలను మెరుగుపరుస్తుంది. తద్వారా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ పెప్పర్మెంట్ నూనెను ఐబిఎస్, డయేరియా వంటి సమస్యల విషయంలో కూడా ప్రభావం చూపిస్తుందట. పెప్పర్మెంట్లో ఉండే మెంథోల్ శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని ఇస్తుందట. 1 కప్ వేడి పెప్పర్మెంట్ టీ జలుబు వల్ల కలిగే మ్యూకస్ సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుందట. ఇక తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వస్తే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్నవారు ఈ పెప్పర్మెంట్ను ఉపయోగించడం అంతగా మంచిది కాదు. అలాగే ఈ పెప్పర్మెంట్ నూనెను చిన్నపిల్లల ముఖానికి అప్లై చేయకూడదు. ఈ పెప్పర్మెంట్ నూనె ఉపయోగించే ముందు ఈ జాగ్రత్తలు దృష్టిలో ఉంచుకోవడం అవసరం. దానిమ్మ ఇరాక్ మరియు ఇరాన్ పర్వత ప్రాంతాల్లో పుట్టిన ఈ దానిమ్మ ఎన్నో వేల సంవత్సరాల నుండే ఉపయోగంలో ఉంది. గ్రీకులు, బౌద్ధులు, క్రైస్తవులు ఇలా అందరూ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండే ఈ దానిమ్మను ఔషధంగా ఉపయోగించేవారట. ఆ తరువాత రష్యా, చైనా, ఇండియా, జపాన్ ఇలా అన్ని దేశాలకు ఈ దానిమ్మ పరిచయమైంది. ఇక ఈ దానిమ్మలోని ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దానిమ్మపై జరిగిన అధ్యయనాలలో ఇది రక్తపోటు మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలదని తేలిందట. ఇంకా ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యల్లో కూడా ఈ దానిమ్మ ప్రభావం చూపగలదు. ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో దానిమ్మ ఎలా పనిచేస్తుంది అనే విషయం పట్ల ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అథెరోస్లెరోసిస్ అనే గుండె సంబంధిత సమస్యకు వ్యతిరేకంగా పనిచేస్తుందట. ఇక ఈ దానిమ్మను ఔషధంగా అయితే క్యాప్సూల్స్ లాగా, ఆరోగ్యానికి జ్యూస్ రూపంలో తీసుకుంటారు. నెక్స్ట్ పార్టుతో మళ్లీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు విలువైనదిగా అనిపిస్తే నేచర్ క్యూర్ ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.